వెల్కమ్ బ్యాక్. ఈరోజు ప్రధాన పత్రికల అంశాలతో పాటు మరిన్ని విశేషాలు మనతో విశ్లేషించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం భాయ్. రామ్మోహన్ రావు గారు, ఒకసారి మనం రాజకీయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు చరిత్రలో కొన్ని అంశాలు ఉన్నాయి. ముందుగా దాన్ని ప్రస్తావించుకుని తర్వాత మనం రాజకీయాలకు వెళ్దాం. ఈరోజు ఏకతా దివస్, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి, అదేవిధంగా ఇదే రోజు ఇందిరాగాంధీ వర్ధంతి కూడా ఉంది చరిత్రలో. ఈరోజు ముందుగా దాని గురించి కొంచెంసేపు విశ్లేషించుకొని తర్వాత మనం రాజకీయాలకు వెళ్దాం. రామ్మోహన్ రావు గారు, యాక్చువల్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలుసు, దేశానికి ఏ విధంగా సేవ చేశారో. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషిగా మనకు ఏ విధంగా అనేక చెప్పుకుంటే చరిత్రలో ఎన్నో అంశాలు ఘట్టాలు ఉన్నాయి. ఓవరాల్గా మనం ఏం మాట్లాడుకుంటాం. రహీం గారు, మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రెండు విషయాలు ప్రస్తావించడం మంచిది అంటున్నారు. చాలా మంచి పని చేశారు మీరు. నా ఉద్దేశం ఏంటంటే, మిగతా రోజువారీ విషయాలు రోజు ఉంటాయి మనకు. చరిత్రలోని మహానుభావాలను కొంచెం గుర్తు చేసుకోవడం, ముఖ్యంగా ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ అనే బిరుదు మన జాతిపిత మహాత్మా గాంధీ ఆయనకి ఇచ్చారు. భారతోలి ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నారని చెప్పి సర్దార్ అనే బిరుదునిచ్చారు. ఆయనకు ఉక్కు మనిషి అనే బిరుదు కూడా ఉంటున్నది సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన 1875 సరిగ్గా 150 ఏళ్ల క్రితం మనకు గుజరాత్ లో ఆయన జన్మించారు. ఆ తర్వాత ఆయన జీవితంలో అనేక మలుపులు తిరిగి న్యాయవాదిగా, బారిస్టర్ గా చేసుకుంటూ స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. మహాత్మా గాంధీతో ఇన్స్పైర్ అయ్యి ఆ తర్వాత వరుసగా విజయాలు సాధిస్తూ ఆయన ప్రాక్టీస్ లోనే కాకుండా భారత స్వాతంత్ర సంగ్రామంలో అనేక ఘట్టాలలో ఆయన ముందుండి పోరాడారు. దాని ప్రతిఫలంగా ఒక రకంగా చెప్పాలంటే ఆయన ప్రాక్టీస్ ని కూడా త్యాగం చేసేవారు. రకంగా చెప్పాలంటే 1875 లో పుట్టిన ఆయన 33 ఏళ్ళకి ఆయన భార్య చనిపోయినా మళ్ళీ పెళ్లి చేసుకోకుండా పెద్ద ఎత్తున వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసి భారత స్వాతంత్ర ఉద్యమానికి పాటుపడ్డారు. ఆయన మన భారత మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి, అట్లాగే మొట్టమొదటి హోమ్ మినిస్టర్ కూడా. కేవలం 40 నెలల్లో అవసరమైతే నెహ్రూ గారిని కూడా విభేదిస్తూ దేశంలోని అనేక సంస్థలను 640 సంస్థలను ఆయన ఏకం చేశారు. అందులో ప్రధానంగా మనకు హైదరాబాద్ నడిబొట్టున్నాం. హైదరాబాద్ దేశమే వేరుగా ఉండేది. హైదరాబాద్ స్టేట్ అనేది కర్ణాటక, మహారాష్ట్ర, ఇప్పుడు తెలంగాణతో కూడుకున్న హైదరాబాద్ స్టేట్ ఏదైతుందో వేరే దేశంగా ఉండేది. ఆనాడు పాకిస్తాన్ లో కలుస్తామనుకున్న దాన్ని నిరోధించి ఆనాడు ఆ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మీద ఆపరేషన్ పోలో పేరు మీద పెద్ద ఎత్తున పోలీస్ యాక్షన్ జరిపించి, మిలిటరీ యాక్షన్ జరిపించి ఆనాడు ఈ భారతదేశంలో దీన్ని కలపడంలో, జునాగఢ్ సంస్థానాన్ని కూడా కలపడంలో శక్తివంతంగా పనిచేసిండు. అందుకని ఆయన ఉక్కు మనిషితో పాటు ఆయన జాతీయ ఐక్యతకు కృషి చేసిండు కనుక, సుమారు 640 సంస్థానాలను దేశంలో కలపడానికి కృషి చేశాడు కనుక ఆయన పేరు మీద ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ మన లిబర్టీ అని చెప్పి పెద్ద ఎత్తున మనకు సరోవర్ తీరంలో మన గుజరాత్ లో పెద్ద స్టాచ్యూ 150 అడుగుల స్టాచ్యూని పెట్టారు. అది కూడా ఆయన గౌరవంగా చిహ్నంగా మనం భావిస్తున్నాం. అట్లాగే ఆయన రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీకి నేతృత్వం వహించారు. ఇవాళ మనం ప్రాథమిక హక్కులను అనుభవిస్తున్నామంటే ఆయన ప్రాథమిక హక్కులను క్రోడీకరించడంలో, వాటిని అమలు చేసే క్రమంలో, వాటిని రాజ్యాంగంలో పెట్టే క్రమంలో ఆయన విశేషమైన కృషి చేశారు. ఉప ప్రధానిగా, భారత హోమ్ మినిస్టర్ గా అనేక సేవలు అందించి ఇవాళ ఆర్మీ ఫోర్సెస్ ను కూడా చాలా పెద్ద ఎత్తున హోమ్ మినిస్టర్ గా ఉన్నారు కనుక మనకు పోలీస్ ఫోర్సెస్, ఆర్మీ ఫోర్సెస్ కూడా పెట్టుకున్నారు. మన హైదరాబాద్ ఆయన గౌరవార్థం మనకు ఈ ఆర్మీ పోలీస్ శిక్షణ కేంద్రానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ శిక్షణ కేంద్రంగా నామకరణం చేసుకున్నాం. ఎప్పటి నుంచి 66 నుంచే ఆయనకు భారతరత్న బిరుదు కూడా వచ్చింది. అంతకుముందు చాలా చిన్న చిన్న బిరుదులు వచ్చిన మనకు భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మన భారత జాతీయ ఐక్యతకు కృషి చేశారు కనుక ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు జన్మదిన సందర్భంగా నివాళి అర్పిద్దాం. అట్లాగే మీరు ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేశారు. ఇందిరాగాంధీ గారు మాజీ ప్రధాని, అట్లాగే వరుసగా అంటే 3 సార్లు ఆమె ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. 4వసారి 80లో ఎన్నికయ్యారు. అంటే ఆమె ప్రధానమంత్రి, మన భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ కూతురే కాకుండా ఆమె ఒక రకంగా చెప్పాలంటే ఆమె కూడా చాలా దృఢచిత్తంగా ప్రధానమంత్రిగా, ప్రపంచంలో నెహ్రూ ఏమో చాలా మన ఏమంటారు దాన్ని అంబాసిడర్ గా మొత్తం అలిన విదేశాంగ విధానాన్ని ప్రోత్సహిస్తూ పెద్దగా పబ్లిసిటీ సంపాదించుకోవాలి ఆయన, కానీ గట్టి ప్రధానికి పేరు తెచ్చుకున్నారు. కానీ ఉక్కు ప్రధానులుగా ఇప్పటి మోడీ గాని అప్పటి ఇందిరాగాంధీ గాని ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ప్రపంచంలో ఒక రకంగా మంచి విలువలతో నిలిపారు కూడా. ఒక ఎమర్జెన్సీ నీళ్లు తప్ప ఇందిరాగాంధీ జీవితంలో మనకు 66లో లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోగానే వెంటనే ప్రధానమంత్రి కావడం, అప్పటికే రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు. సమాచార ప్రసార శాఖ మంత్రిగా
మనకు లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో పనిచేశారు. 66 తర్వాత 67 ఎన్నికల్లో ఆమె గెలిచారు. మళ్ళీ 71 ఎన్నికల్లో బంగ్లాదేశ్ విముక్తి తర్వాత 71 మధ్యంతర ఎన్నికల్లో ముందస్తు ఎన్నికలు చేసుకున్నారు. అప్పుడు గెలిచారు. తర్వాత 75లో ఓడిపోయినా 77లో ఓడిపోయినా కూడా మళ్ళీ 80లో 4వసారి ఆమె మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రిగా 4 సార్లు మొత్తం దేశానికి సేవలు అందించారు. 16 ఏళ్లకు పైగా. నెహ్రూ తర్వాత ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా ఉన్నది ఆమె. ఇప్పుడు మళ్ళీ మోడీ ఆ రికార్డును సమతుల్యత చేశారు. అట్లా ఇందిరాగాంధీ గారు అక్టోబర్ 31 నాడు 84లో తమ అంగరక్షకులచే హత్య గావించబడ్డారు. ఇప్పటికీ ఆ కుట్రను ఛేదించలేదు. కారణాలికలు దాన్ని పెట్టేశారు. ఆ కుట్ర గురించి మాట్లాడితే మన దేశంలో అల్లకల్లోలం వస్తుంది, కొన్ని మార్గాలు దూరం అవుతాయని చెప్పి ఇప్పటికీ ఆ కుట్రను ఛేదించినా కూడా దాన్ని వెల్లడించలేదు. ఏదైనా సరే భారత ఆ ప్రధానిగా 4 సార్లు పనిచేసిన ఆమె అనేకమైన సేవలు అందించారు. ముఖ్యంగా మనకు మన బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు కూడా ఒక మన కాళిక దుర్గాగా ప్రవర్తించారు. అట్లా మన భారతదేశానికి సేవలు అందించిన 2 మహానుభావుల గురించి వాళ్ళు మాట్లాడుకున్నాం. ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి, ఆ తర్వాత ఇందిరాగాంధీ గురించి. వాళ్ళకు ఘనమైన నివాళులు అర్పిద్దాం. ఒకరికి వర్ధంతి, ఒకరికి జయంతి. రాజకీయాలకు వచ్చేటప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మళ్ళీ ఒక్కసారిగా కల్తీని వ్యవహారం తెర ముందుకు వచ్చింది. ఏదైతే వైవి సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్నప్పన్న అరెస్ట్ తర్వాత ఇప్పుడు అనేక పరిణామాలు, దానికి సంబంధించినటువంటి గతంలో జరిగినటువంటి ఏదైతే తిరుమల తిరుపతి విషయంలో టీటీడీ అధికారులు ఆ అప్పన్న యొక్క దందాకి వాళ్ళు కూడా చేతులెత్తేయడం, భోలేబాబా సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు ఏ విధంగా కమిషన్లు అడగటం, ఇవన్నీ ఇప్పుడు ఒక్కసారిగా చిన్నప్ప అరెస్ట్ తెర ముందుకు వచ్చినాయి. దీని గురించి ఏం మాట ఓవరాల్గా? టైం గారు, మనకు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనేక వివాదాలు వరుస వివాదాలు చెప్పుకుంటుంది కదా. మొదలు నెయ్యి వివాదం. ఇటీవలే పరకామణిలో దోపిడీ గురించి, అంటే ఎప్పుడో జరిగిన దోపిడీలో నిందితుడు దొంగ ఆస్తులు అప్పచెప్తే, అంటే తీసుకున్న డబ్బులు అప్పచెప్తే వాళ్ళు విడిచిపెట్టారట, విచారణ ముగించారట. అందుకని హైకోర్టు తీవ్రంగా మందలిస్తూ విచారణ, అంటే దొంగ డబ్బులు అప్పగిస్తే మళ్ళీ దొంగతనం నేరం ఉండదా అని చెప్పి కోప్పడి మరీ హెచ్చరిస్తే తప్ప మళ్ళీ కేసు ముందుకు సాగడం లేదు. అంటే ఇట్లా ప్రభుత్వాలు మారుతాయి, ప్రభుత్వాలు శాశ్వతం, కానీ పార్టీలు మారుతాయి. కానీ ఈ మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న కమిటీలు ఏం చేస్తున్నాయి? నెయ్యి వివాదంలో భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్టున్నారు. నేను హేతువాదిని, కానీ భక్తులకు కొన్ని మనోభావాలు ఉంటాయి కదా, ఎవరికైనా ఏ మతంలోనైనా కూడా. అటువంటి దెబ్బతీసి కల్తీ నెయ్యి అనే దాని మీద కూడా అనేక అవాకులు ఇటుపక్క అటుపక్క వెళ్ళినారు, చూసినాం మనం. తర్వాత గోశాలలో మరణాల గురించి, గోవుల మరణాల గురించి, అట్లాగే ప్రతిదీ చాలా, ఏదో విష్ణుమూర్తి విగ్రహం రోడ్డు మీద పడిందని చెప్పే దాని మీద గురించి. అంటే వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను చెడగొడుతున్నారు. అట్లాంటి అక్కడ బాగుందా అంటే ఏం బాగలేదు. అది అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ఇష్టం వేసుకొని కూర్చున్న అధికారులు, మొత్తం మీద పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. సుమారు 5-6 వేల కోట్ల రూపాయల సంవత్సర ఆదాయం, అంటే హుండీ ఆదాయం కానీ లేకుంటే ఇతరత్ర ఆదాయాలున్న ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అక్రమాలు జరుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది. కానీ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ లడ్డూలో మొత్తం కల్తీ ఉందంటే, ఇప్పటికి నెయ్యి కల్తీ గురించి ఇప్పటికీ పట్టించుకోలేదు. కాకపోతే ఇప్పుడు మెల్లమెల్లగా సిట్టు తన విచారణ కొనసాగిస్తూ కొన్ని నిజాలను బయటకు తెస్తుంది. అందులో అయ్యప్ప వివాదం ఒక మంచి ముందడుగు అంటున్నాను. ఎందుకంటే ఒక పిఏగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారి, అప్పుడు చైర్మన్ గా ఉండేవాడు కమిటీకి, ఆయన పిఏ దాదాపు అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఆస్తులు సంపాదిస్తున్నాడు. అంటే ఆదాయానికి మించిన ఆస్తులు ఆయన ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనకు వైవి సుబ్బారెడ్డి గారి బినామీగా ఉన్నారు ఆయన అనే మాట వస్తుంది. కనుక దీని మీద పూర్తి విచారణ జరిపించాలి. ఆస్తులు మొత్తం స్వాధీనం చేసుకోవాలి. మొట్టమొదటి ఆస్తులు, బినామీ ఆస్తులు వైవి సుబ్బారెడ్డి కాదా తెలిసిన తర్వాత కానీ వాటిని స్వాధీనం చేసుకోవాలి మొట్టమొదటి అని ఒకటి. రెండవది, తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా పక్షాలను అవసరం లేదు. నా ఉద్దేశం శుభ్రత విషయానికి వచ్చిన చాలా వరకు కొత్తగా మన గదుల నిర్మాణం చేస్తున్నారు. చాలా మిగతా అంతా బాగున్నది కాదంటే, దర్శనాన్ని కూడా చేయడం, దర్శనాల విషయాల్లో చాలా వరకు వీలైన తొందరగా దర్శనాలు చేయించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి కూడా అవినీతి కూడా ఉంది కదా అంటున్నారు. ఈ అవినీతిని కనుక సక్రమంగా అరికట్టకపోతే ఈ అవినీతి మహావృక్షం అయిపోతుంది. పెద్ద ఎత్తున ఈ దోపిడీ జరుగుతుంది. కనుక ఏ కాలంలో అయినా, ఇప్పుడైనా జరుగుతుంది, అప్పుడైనా జరుగుతుంది. ఇప్పుడు కూడా జరగడానికి ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఏదైనా మారి వీళ్ళ మీద చర్య తీసుకుంటే రేపు పొద్దున వీళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళ దగ్గర కూడా బయటపడతాయి. కనుక మొదటి నుంచి కూడా నెయ్యి కుంభకోణంలో ఏఆర్ డైరీ నుంచి మొదలుకొని చాలా విచారణ జరిపారు, మళ్ళీ వెనక్కిపోయారు. ఇప్పుడు కొత్త నిజాలు బయటకు వస్తున్నాయి. అంటే అయ్యప్ప ఆస్తుల గురించి వస్తున్నాయి, అంటే నెయ్యిలో కల్తీ జరిగిందని. అందుకనే మొత్తం మీద ఇవాళ కొన్ని వ్యవస్థలను పరిష్కారాలు అయిపోదాం. ఎందుకంటే చాలా సమస్య వల్లనే చాలా చేయొచ్చు, కానీ పరిష్కారాలు అయిపోతే ముఖ్యంగా నెయ్యి కల్తీ జరగకుండా చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు 360, 410 రూపాయలకు నెయ్యి దొరుకుతుందా? ఎక్కడైనా దొరకలేదు కదా. ఖచ్చితంగా అది కల్తీ నెయ్యి.
ఇప్పుడు చేస్తుంది కూడా అదే పని, అప్పుడు చేసింది కూడా అదే పని అంటున్నాను. కనుక కల్తీ నెయ్యి సప్లై కాకుండా ఉండాలంటే చాలా వరకు తిరుమల తిరుపతి దేవస్థానం తనకు కావాల్సిన నెయ్యిని తానే ఉత్పత్తి చేసుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మనకు గోశాల ఉన్నది, గోవులకు పెంపకం చేయాలి, పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాలి, దాని మీద నష్టమే ఉంది అంటున్నాను. మంచి నెయ్యి భక్తులకు సరైన విధంగా మంచి కల్తీ లేని నెయ్యి అందించాలంటే నిజంగానే మరి ఆవులు పెంపకం చేపడితే ఎవరొద్దు అంటున్నారు, నెయ్యి సొంతంగా ఉత్పత్తి చేస్తే ఎవరొద్దు అంటున్నారు. అంతేందుకు ఉత్పత్తి పక్కన పెట్టండి రహీం గారు, ఇప్పుడు వాళ్ళ కనీసం కల్తీ ఉందా తెలుసుకోవడానికి సరైన యంత్రాలను వీళ్ళు ఎందుకు పెట్టుకోరు? ఎక్కడికో గుజరాత్ కో ఎక్కడికో పంపించాల్సిన అవసరం ఉంది. ప్రతి ట్యాంకర్ ను పరిశీలించడానికి చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకున్నారు కానీ పెద్ద ఏర్పాట్లు చేసుకోలేదు. ఇవాళ వేల టన్నుల మన నెయ్యి సప్లై అవుతుంది కనుక దానికి కావలసిన నాణ్యత సరిగ్గా ఉందా లేదా పరీక్షించే పరికరాలతో సహా ఓ ల్యాబ్ను పూర్తిగా మన తిరుమల తిరుపతి అనుకుంటే ఆ వారం రోజుల్లో పెట్టొచ్చు, ఆధునిక పరికరాలు దిగుమతి చేసుకోవచ్చు. ఇవన్నీ చేస్తలేరంటే అవినీతి అట్లా ఉండడానికి పారదర్శకత జవాబుదారీ పాలన అందించడానికి చేస్తున్నాయి. ఇది సరైనది కాదు. ఇప్పుడు హైకోర్టు మందలిస్తే తప్ప పరకామణి కేసు ముందుకు రాదు. ఇవాళ అయ్యప్ప ఆస్తులు దొరికితే గానీ ఆ అవినీతి సొమ్ము బయటపడతలేదంటే అర్థం చేసుకోవచ్చు. దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపించడానికి నా ఉద్దేశం అయితే సిట్టు సరిపోదు, ఈడీ రంగంలో దిగాలంటున్నాను. ఈడీ రంగంలో దిగితే అప్పటి నుంచి ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో అంటే మనకు ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచి 11-12 ఏళ్లలో జరిగిన మా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతిని పూర్తి స్థాయిలో విచారించాలి. ఈడీ వస్తే తప్ప మనీ లాండరింగ్ ఇవన్నీ బయటపడితే కనుక ఈడీ రావాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. రామ్మోహన్ రావు గారు, ఇంకొక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు వస్తే చూసాం మనం ఎంత విపత్తును ఎదుర్కొన్నామో. మొంతా తుఫాను గురించి ప్రజలు ఏ విధంగా, రైతులు ఏ విధంగా నష్టపోయారో చూసాం. దాంతోపాటు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఏ విధంగా పనిచేసింది. దాదాపుగా సచివాలయం దగ్గర నుంచి సిఎస్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఒక యంత్రాంగం లేదు. సెలవులు రద్దు చేసుకుంటూ రాత్రనక పగలనక అసలు తిండి తిప్పలు లేకుండా కూడా ఎంత కష్టపడ్డారో మనం చూసాం ఈ ప్రభుత్వ యంత్రాంగం. సరే, చంద్రబాబు నాయుడు అనుభవం కానివ్వండి, ఇటు లోకేష్ కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివ్వండి, భరోసా నింపుతూ మనం చూసి యంత్రాంగం మొత్తం ఏ విధంగా పనిచేస్తుంది. దాంట్లో ఎక్కడో లోతుగా గుడ్డు మీద ఈకలు వీగినట్టు లోపాలు చూడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పనితీరును మాత్రం అభినందించాల్సిన సందర్భాలు మనం ఎన్నో చూసాం నిన్న విపత్తు సంబంధించిన విషయంలో. ఇంత ముందుగానే హెచ్చరికలు జారీ చేసి నష్ట నివారణ చర్యలతో భాగంగా ఎక్కడ కూడా ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పనిచేస్తే, నిన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి కొన్ని అవగాహన రహితమైన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇది చంద్రబాబు నాయుడు సృష్టించినటువంటి విపత్తు అనటం ఒకసారి, ఈ 18 నెలల్లో 16 తుఫాన్లు వచ్చినాయని ఒకసారి, ఇలా అనేక రకాలుగా కనీసం అంటే ఇప్పటికీ దానికి సంబంధించిన ఏరియల్ సర్వే దాదాపుగా ఎన్ని వేల కోట్లు అవుతున్నాయి, ఎంత విపత్తు ఉంది, ప్రభుత్వానికి కేంద్రాన్ని ఎంత నివేదిక అందించాలి అనే విషయంలో తలామునకలు ఈ ప్రభుత్వం ఉంటే ఒక్కరోజు కూడా జరగకుండా అప్పుడే దానికి సంబంధించినట్టు కామెంట్ చేయడం ఎంతవరకు సబబు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని, ఎందుకంటే ప్రభుత్వం మంచి పని చేస్తే అభినందించాలంటున్నారు కదా. నిజంగా 2-3 రోజుల నుంచి నేను ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి అనుభవం 96 నుంచి మొదలైంది. వాళ్ళ 96 లో పెద్ద తుఫాన్ వచ్చింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే 95 చేశారు 1 year లో పట్టే. అప్పటి నుంచి మొదలుకొని అనేక తుఫాన్లు ఆయన చూశారు. అంటే 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 4-5 పెద్ద తుఫాన్లను కూడా ఆయన అనుభవంలో చూశారు. కనుక దుబాయ్ లో ఉంటూనే ఆయన కొంత అప్పటికే అప్రమత్తం చేశారు అధికారులను. దాంతోపాటు అధికారులు కూడా మీరు అన్నట్టు రహీం గారు చాలా అద్భుతంగా పనిచేశారు అంటున్నాను నేను. వాళ్ళ ఆస్తి నష్టాన్ని నివారించలేము మనం, ఎందుకంటే వర్షము మనం బయట పడుతుంది కానీ చాప అరటి తోటలు లోపల పెట్టలేం కదా, మనం పంట పొలాన్ని మొత్తం గదిలో పెట్టలేం కదా. కనుక ఆ ప్రాణ నష్టాన్ని చాలా వాటిని నివారించగలిగారు. ఆస్తి నష్టాన్ని నివారించలేకపోతే అది ఎవరి చేతిలో లేదు. ప్రకృతి వైపరీత్యం అనేది మన చేతిలో లేని పని అంటున్నాను. పంచభూతాలు ప్రకోపిస్తే ఏం జరగాలి అవి జరుగుతాయి. ఆడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఉన్నాడా, రామ్మోహన్ రావు ఉన్నాడా, ఏముండదు సమస్య. ప్రకృతి ప్రకోపిస్తే చేయలేము. కానీ దానికి మనకు ముందస్తు జాగ్రత్తగా 2 లక్షల మందికి పైగా ప్రజలను మనకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు కదా. దానివల్ల మరి ఎంత ప్రాణ నష్టం తప్పింది అది చూడాలి కదా మనకు. అంటే ఆ పూర్తి అజ్ఞానంతో కూడుకున్న వ్యాఖ్యలు అంటున్నాను. చంద్రబాబు నాయుడు చేస్తే తుఫాన్ వస్తుంది ఎవరైనా చెప్తే జ్ఞానం ఉండాలి కదా. అంటే కేవలం విమర్శ కోసం విమర్శ చేయడం వల్ల ఫలితమైపోతారు తప్ప ఇంకోటి ఏం లేదు. జగన్మోహన్ గారికి చేయదలుచుకుంటే కానీ కార్యకర్తలు ఉన్నారు, వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. ఆ రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా అతిపెద్ద స్వచ్ఛంద సంస్థలు రహీం గారు. ఎందుకంటే రాజకీయ పార్టీలకు కార్యకర్తలు ఉంటారు. మీకు చేతనైతే ప్రభుత్వానికి సాయం చేయండి. ఆనాడు బుడమేరులో కొంత చిన్న అవకతవకలు జరిగితే బుడమేరు పొంగడంలో మనం చూసినాం కదా, అది విమర్శించినాం 1 year లోపలైనా సరే. దానికి కారకులు ఎవరంటే అంతకుముందు ప్రభుత్వమే కదా. ఆ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల మా బుడమేరు
కట్టదైపోయింది, పోగిపోయింది చూసినాం కదా మనం. కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక్క ప్రభుత్వం మారగానే, అధికారం పోగానే మొత్తం బేలగా మారిపోయి అధికార పార్టీ ఏది ఉంటే దాని మీద దుమ్మెత్తి పోయడం అనేది ప్రతిపక్షాలకు అలవాటు అయిపోయింది. కరెక్ట్ కాదంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అంటున్నాను నేను. కానీ ఏదైతే మంచి చేసినో దాన్ని ఒప్పుకొని ఇంకా సజెషన్స్ చేయొచ్చు, ఏం చేస్తే బాగుంటుంది, సలహాలు ఇవ్వచ్చు. అట్లానే తమ వంతుగా తమ పార్టీ కార్యకర్తలు కూడా మన వరద సహాయక చర్యలు చేయొచ్చు. అందుకని వరదలో బురద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తూనే పూర్తిగా వరదలో బురద రాజకీయాలు చేస్తున్నాడు నేను అంటున్నాను. ఇది కరెక్ట్ కాదు. చంద్రబాబు మీద కోపం ఉంటే ఆయన విధానాల మీద చేయండి. ఇప్పుడు చూస్తున్న పీపీబీ పద్ధతిలో మెడికల్ కాలేజీ విషయంలో పోరాటం చేస్తున్నారు. అది కరెక్టా కాదా తర్వాత సంగతి. కానీ వరదలో కూడా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ రాజకీయంగా ప్రెస్ మీట్ పెట్టి చేయడం కరెక్ట్ కాదు. అసెంబ్లీ వేదిక చర్చించాలి. అసెంబ్లీకి రాడాయన, అసెంబ్లీలో చర్చించాడు. ప్రెస్ మీట్లు పెట్టు లేకుంటే బయట మాట్లాడడం వల్ల ప్రభుత్వాన్ని బదనాం చేస్తే లాభం లేదు. ప్రజలు గమనిస్తున్నారు. అందుకనే ప్రజలు 2020 మ్యాచ్ ఆడారు. మిమ్మల్ని ఒకసారి అంతకుముందు తెలుగుదేశం కూటమిని ఒకసారి మళ్ళీ కూటమిని గెలిపించారు. మీరు చేసే తప్పులకు మీరు బాధ్యత వహిస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. మీరు బాధపడి వచ్చే అధికారం 3 తర్వాత మాదే అని ఇప్పటి నుంచి అధికారులు బెదిరించడం, ఇప్పటి నుంచే కాంట్రాక్టర్లు బెదిరించడం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే ప్రజల మన్ననకు చూరగొనండి, ప్రజలకు సేవ చేయండి. ఒక మంచి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మీరు ప్రవర్తిస్తే వచ్చేసారి మిమ్మల్ని ఎన్నుకోవచ్చు ప్రజలు. కానీ ఇట్లాగే బాధ్యత రాహిత్యంగా అన్నిట్లో రామ అంటే బూత్ లాగా మాట్లాడి ప్రభుత్వాన్ని ప్రతిదానం విమర్శిస్తూ పోతే దానివల్ల మీరే నష్టపోతారు. మొత్తం మీద ఈ తుఫాను ప్రాణ నష్టాన్ని చాలా వరకు తగ్గించడం, 6 మాత్రం 6-7 చనిపోయారు. అది కూడా వాళ్ళు చేసుకునే పనే. ప్రభుత్వం ఏం చేయలేదు అక్కడ. కనుక దాంతో పాటు ఆస్తి నష్టాన్ని కొంత తగ్గించలేకపోయినా కూడా ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే 2 పార్టీలు కూడా ఈ రాజకీయాలు పక్కన పెట్టి కూటమి పార్టీలోని బీజేపీ కూడా ఉంది, ఇటుపక్క వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ మనం కోరాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కు వెంటనే తాత్కాలిక సహాయంగా 4-5 వేల కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలని మొత్తం నష్టం అంచనా వేసి 10,000 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగింది. రహదారులు ధ్వంసమైన, పంట నష్టం ఏంటంటే అంత పంట నష్టం 1,00,000 కోట్ల పంట నష్టమైంది. ఎవరిస్తారు దానికి? లక్షలాది కోట్ల పంట నష్టమైంది. కానీ కనీసం వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడన్నట్టు కొంతవరకైనా వచ్చే పెట్టుబడికి ఇసుక మేట వేసిన భూములను ఇసుక తొలగించడానికి ఇట్లాంటివన్నీ రైతులకు సహాయం చేయాల్సిన అవసరం లేదు. కనుక 10,000 కోట్ల రూపాయలు వెంటనే సహాయం వచ్చేలాగా తమిళనాడు రాజకీయాలు చేయాలి. తమిళనాడులో అన్ని పార్టీలు తమకు రాష్ట్రానికి అనుకూలంగా ప్రవర్తిస్తాయి. రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా కూడా మన దగ్గర దుర్మార్గం ఏంటంటే ఒకటి కాలు బట్టి ఇంకోటి కూస్తుంటాడు. కనుక సరైనది కాదు. ఆంధ్రప్రదేశ్ అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజల కష్టాలను మీరు భాగం పంచుకోండి. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైన సహాయం పొందే ప్రయత్నం చేయండి. అందరూ కలిసి ఢిల్లీకి వెళ్ళండి. అఖిలపక్షం ఇంత నష్టం జరిగిందని చూపించండి. దానికి తోడుగానే ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే వెంటనే మన పరిశీలక బృందాలను, వరద అంచనా పరిశీలక బృందాలను పంపించాలి. వరద నష్టాన్ని అంచనా వేయాలి. వీలైనంత వరకు వరదలు ఇప్పుడున్నప్పుడు చూస్తేనే బెస్ట్. ఉద్దేశం ఇంకో నెల తర్వాత కేంద్ర బృందం వచ్చిన వేస్ట్. ఎందుకంటే అప్పటికే కొంత పరిస్థితులు మెరుగుపడతాయి. కనుక ఇప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నవాడికి గొప్పవాడు అవుతాడు, మిత్రుడు అవుతాడు. కానీ సుఖానికి వచ్చేవాడికి మిత్రుడు కాదు. మిత్ర ధర్మాన్ని పాటించి బీజేపీ వీలైనంత తొందరగా మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మన కేంద్ర బృందాన్ని పంపించాలి. సాధ్యమంత నష్టాన్ని ఇప్పుడు అంచనా వేడి మీద ఉన్నప్పుడు అంచనా వేస్తే ఆటోమేటిక్ గా నిధులు వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా రామ్మోహన్ రావు గారు, ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు వస్తే ఈరోజు మధ్యాహ్నానికి మహమ్మద్ అజారుద్దీన్ మాజీ క్రికెటర్ని ఈరోజు తెలంగాణ క్యాబినెట్లో తీసుకోబోతున్నారు. రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఇటుపక్క బీజేపీ పార్టీ అయితే ఆయనకి ఆ ప్రమాణ స్వీకారాన్ని ఆపండి, ముఖ్యంగా ఆయన మంత్రి బాధ్యతలు ఇవ్వకుండా చూడండి అంటూ ఇటు ఎన్నికల కమిషన్ అడగటం జరిగింది. ఎందుకంటే ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వచ్చింది. కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లను ఆకర్షించడం కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోండి, ఇది ఎన్నికల కోడ్ సంబంధించిన ఉల్లంఘన కిందకు వస్తుందంటూ ఇటుపక్క బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు చేయడం, దీని గురించి పెద్దగా మొత్తం ఒక్కసారిగా యంత్రాంగాన్ని మొత్తాన్ని ప్రశ్నిస్తూ దానికి సంబంధించిన మూవ్మెంట్ చేస్తా ఉంది. మళ్ళీ ఈ రోజు ఉత్కంఠగానే వాతావరణం. ఏమంటారు? బీజేపీ ఫిర్యాదు మీద ఏ నిర్ణయం తీసుకుంటారు ఎలక్షన్ కమిషన్ అనేది నేను తెలియదు. కానీ నేను కొన్ని వాస్తవాలు చెప్తాను. ఆపద బంధు అంటే ఆపద మొక్కలు ఎప్పుడు కూడా ఓటర్లను మనకు ఓట్లు వేయించదు. చాలా మంది చూస్తున్నారు. ఎన్నికల ముందు రకరకాలుగా ప్రవర్తించిన వాళ్ళు చూస్తున్నారు. నేను న్యాయవాదిగా కూడా ఇక్కడ ఏమంటానంటే అజరుద్దీన్ పట్ల వ్యతిరేకత లేదు నాకు. కానీ ఇప్పుడు అజరుద్దీన్ మంత్రివర్గం తీసుకోవడం 2 సమస్యలు వస్తాయి లీగల్ గా. ఒకటేమో మనకు ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఏది ఎట్లా హైదరాబాద్ జిల్లాలో అమల్లో ఉంది. హైదరాబాద్ జిల్లాలో రాజ్భవన్ కూడా ఉంది కదా. రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే ఒక మంత్రిగా
అది పూర్తిగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వ్యతిరేకం అంటున్నారు. రెండవది ఆయన మీద అంటే వ్యక్తిగతంగా కూడా ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్సీ కాలేదు ఇంకా. ఆయన మీద ఎమ్మెల్సీ త్రిశంకు స్వర్గంలో ఉన్నారు ఆయన. ఇది ఆయన కోదండరామ్ ఇంకా అంగీకరించబడలేదు, కోర్టులో కేసు నడుస్తున్నది. కుర్రా సత్యనారాయణ, దాసో శ్రవణ్ వాళ్ళ మొదలు నియమించి తర్వాత తీసేశారు ఆయన. కనుక పిల్ల పుట్టక ముందే కుల్లగొట్టినట్టు చేయడం కరెక్ట్ కాదు. లీగల్ గా అయితే ఎవరినైనా తీసుకోవచ్చు. యాక్చువల్ రాజ్యాంగ ప్రకారం అయితే మీకు దారిని పోయి దానేను మిమ్మల్ని నన్ను అందరినీ కూడా మంత్రి వాళ్ళకి తీసుకోవచ్చు. కానీ 6 నెలల లోపు వాళ్ళు మళ్ళీ 2 సభల్లో ఏదో ఒక సభకి ఎన్నిక కావాలి. గతంలో కూడా చూసుకుంటే మనకు చాలా సంఘటనలు ఉన్నాయి. కానీ ఒక నేర చరిత్రని బీజేపీ వాళ్ళకి అక్కడెక్కడ చేర్చుకున్నారు. మేము చేర్చుకుంటే తప్పేంది, అభ్యర్థినే మంత్రి పదవి ఇచ్చినాక మేము చేస్తే తప్పేంది అంటే తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు. బీజేపీ అభ్యంతరం కాదు. నా అభ్యంతరం కూడా ఏంటంటే ఇవాళ ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఎన్నికలు 10 రోజులు జరుగుతున్న సందర్భంలో ఇది సరైనది కాదు. అంటే ఓ రకం చెప్పాలంటే అజరుద్దీన్ అసంతృప్తిని తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని నేను పేర్కొంటున్నాను. అజరుద్దీన్ ఇట్ సెల్ఫ్ అసంతృప్తితో ఉన్నారు. గతంలో ఇస్తే ఎవరు వద్దన్నారు? అజరుద్దీన్ మంత్రి పదవి ఇస్తే ఏదనుకుంటే ఈ ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందు ఇస్తే నష్టం ఎవరు వద్దనే వాళ్ళు కాదు కదా. నిజంగా చెప్పాలంటే మైనార్టీ మంత్రి తక్కువ ఉన్నారు ఇక్కడ. వాళ్ళ మైనార్టీకి మంత్రి లేరు. అసలు పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఒక ఒప్పందం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కనీసం ఒక ముస్లిం అభ్యర్థికి మంత్రి పదవి ఇవ్వాలి, అది ఇవ్వాలని ఒకటి ఉన్నది. అది తెలంగాణ వారికి ఇవ్వాలని అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వీళ్ళు చేసిన పని ఏంటిది? అన్ని పార్టీలు తప్పు చేస్తున్నాయి రాహీం. ఎట్లా అంటే గతంలో మంత్రిమండలిలో మహిళా మంత్రి లేకుండా కొద్ది రోజులు నడిపిన సందర్భం చూసినాం మనం. 5 ఏళ్ళు ఏది మన బీఆర్ఎస్ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. కానీ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు 12:30 లోపల ఒకవేళ ఎలక్షన్ కమిషన్ వివరణ అడిగింది కనుక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇది చేయడానికి వీలేదని గవర్నర్ కనుక మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సూచన చేస్తే ఆగిపోవచ్చు అనుకుంటున్నాను. ఆగకపోయినా రేపొద్దున రాజ్యాంగ పరంగా కోర్టుల పరంగా చెల్లదు కనుక రేపు ఎవరైనా కోర్టుకు వెళ్తే అది కూడా రేపు మంత్రి పదవి పోయే అవకాశం ఉంది తప్ప ఇంకోటి ఏం లేదు. అనవసరంగా ఇప్పుడు అజరుద్దీన్ ఒక బక్రాన్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం అంటున్నారు. వాళ్ళు ఆడలేక మధ్యలో ఓడనట్టు ముస్లిం ఓట్లు 1,20,000 ఉన్నాయి అక్కడ ఆ నియోజకవర్గం రాహీం. 1,20,000 ఓట్లు వెంటనే టర్న్ కావు కదా. ఎప్పుడు కూడా ఆపద్ బంధు పథకాలకు కానీ ఆపద మొక్కులకు కానీ రిజల్ట్స్ ఉండవు అంటున్నాడు. ఒక 2 ఉదాహరణలు చెప్తాను నేను. మొదటి నుంచి కూడా మనకు 83లో మనకు తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో అప్పటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన 2 రూపాయల కిలో బియ్యం ఇస్తున్నాడు కదా, నేను రూపాయికి కిలో బియ్యం ఇస్తామని చెప్పి 3 నెలల ముందు 6 నెలల ముందు పనిచేశారు కూడా. ఏది విజయభాస్కర్ రెడ్డి గారు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రూపాయి కిలో బియ్యం పథకం అమలు చేసింది ఆయన. ఇక్కడ నేను 2 రూపాయలకి ఇస్తా అన్న రూపాయి ఎక్కువైనా సరే ప్రజలు ఎవరిని గెలిపించారు? తెలుగుదేశాన్ని గెలిపించారు. అంతేందుకు మొన్నటికి మన ఉదాహరణ చెప్తాను. పసుపు కుంకుమ అనే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లో మనకు 2019 ఎన్నికల కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి పనిచేసాడు కూడా. అయినా సరే ఓడిపోయింది కదా. అంటే చాలా సార్లు ఇటువంటి ఆపద్బంధు పథకాలు వెంటనే ఫలితాలు ఇవ్వవు. ఓటర్లు ఫిక్స్ అయి ఉంటారు. ఓటర్లు తమ సమస్యల మీద స్పందిస్తారు తప్ప అప్పటికప్పుడు చేస్తే సాధ్యం కాదంటున్నాడు. గుజరాత్ లో కూడా ఇప్పుడు మనకు బీహార్ లో కూడా నిన్నగా మొన్న 10 లక్షల మంది మహిళలకు 10,000 రూపాయలు, 75 లక్షల మంది మహిళలకు 10,000 రూపాయలు చొప్పున వాళ్ళకు డబ్బులు వేశారు. అది కూడా ఇప్పుడు బీజేపీని కనబడి గెలుస్తామా గెలవామా అని. అందుకనే ఎప్పుడు కూడా ఈ ఆపద్బంధు పథకాలు వీటి వల్ల ప్రజలు వెంటనే మారరు. ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు. ఇప్పుడు ప్రజలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలి ఎవరిని ఓడించాలని ఫిక్స్ అయినారు కనుక ఈ అజరుద్దీన్ మంత్రి పదవి అనేది సరైనది కాదు, రాజ్యాంగ పరంగా చెల్లదు. రేపొద్దున లీగల్ గా ముఖ్యంగా ఈ ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు చేయడం సరైనది కాదు. హైదరాబాద్ జిల్లా మొత్తం ఎన్నికలు కూడా అమల్లో ఉంది కనుక రాష్ట్రం అంతా లేకపోవచ్చు. కానీ దీని మీద కూడా అభ్యంతరాలు ఉన్నాయి. రేపు కోర్టులు కూడా అది తొలగించవచ్చు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. మధ్యాహ్నం 12 కల్లా మనకు కొంత రిజల్ట్ తేలిపోతుంది. ప్రమాణ స్వీకారం అవుతుందా లేదా అనేది కూడా నాకు అనుమానం ఉంటుంది. ఓకే, చక్కటి విశ్లేషణ అందించినందుకు రామ్మోహన్ గారు ధన్యవాదాలండి. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలతో పాటు ప్రధాన విశ్లేషణ చూసుకున్న ఇప్పుడు దాకా చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.